చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా భయానకమైనటువంటి ఘటన, అలాగే చాలా రెడిక్యులస్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. హిజ్రాలు దాడి చేసినటువంటి వైనం చాలా చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడంతే ఏదో అలా తల పగలగొట్టి ఆయనకి కుట్లు పడి చాలా ఇబ్బందిని క్రియేట్ చేశారు. అది తీవ్ర స్థాయి. అయితే చాలా మంది గృహప్రవేశాలు కానీ ఏ ఫంక్షన్స్ జరిగినా ఒక చిన్న టెంట్ వేసాము, ఒక చిన్న డెకరేట్ చేసాము ఇల్లు అంటే కట్టలు కట్టుకొని వచ్చేయటము, డబ్బుల్ని డిమాండ్ చేయడము, బట్టలు ఇప్పేస్తామని మెంటల్లీ వాళ్ళని టార్చర్ చేయడం అనేది సర్వసాధారణమే హైదరాబాద్ లాంటి సిటీలో. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ఒక్కసారి మీ ద్వారా? మన ముందు అసలు హిజ్రాలు అని అంటే మాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటి అంటే వాళ్ళ ఆశీర్వాదం లభిస్తే చాలా మంచిది. అమ్మ ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే కనుక ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. మా చిన్నప్పుడు వెంటనే 10 రూపాయలు తీసిచ్చి ఆశీర్వదించమని చెప్పేదన్నమాట. భయపడదనేది మనమే వాళ్ళని ఇలా అలవాటు చేసామా అనిపిస్తుంది. మీ ఆశీర్వాదం మంచిది, మీ ఆశీర్వాదం మంచిది. నిజంగా మంచి మనసున్న వాళ్ళ ఎవరి ఆశీర్వాదమైనా మంచిదేగా. ఎవరి ఆశీర్వాదమైనా మంచిదే. పర్టికులర్ గా వీళ్ళదే ఎందుకు అని అంటే వాళ్ళు చూస్తే గనక అర్ధనారీశ్వర తత్వం అనేది శరీరంలో కనిపించేది వాళ్ళదే అని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఒకటి. ఇంకోటి సనాతన సాంప్రదాయంలో ధర్మంలో ఎవరిని కూడా కించపరచకుండా ఎవరికి ఉండే వాళ్ళది ఇప్పుడు చూడు ఉడత ఉందనుకో, ఆ ఉడతను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఒక్క ఉడత హెల్ప్ చేసినందుకు మొత్తం ఉడత జాతికి అన్నిటికీ రాముల వారి వేళ్ళు వచ్చాయి. కరెక్ట్, అవునా కాదా? అలా ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే అర్ధనారీశ్వర తత్వాన్ని చూసుకుంటే మన సనాతన సాంప్రదాయంలో ఎవరికైనా సరే గౌరవ మర్యాదలు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక ప్రాణి బ్రతకాలి అంటే గౌరవం మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? అందులో స్పృహ ఉన్న ప్రాణి అంటే జ్ఞానం ఉన్న ప్రాణి మళ్ళీ మనుషులం ఎవరైనా సరే బ్రతకాలి అని అంటే గౌరవ మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అలా పుట్టారు కాబట్టి వాళ్ళకంటూ ఒక గౌరవం మర్యాద ఇస్తే వాళ్ళకు ఒక బూస్టప్గా ఉంటుంది అని చెప్పి సనాతన ధర్మం పెట్టిందేమో అని నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి అట్లా అమ్మ పెంచేది అట్లా భయపడద్దు అని చెప్పేది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా కూడా ఉండేవారు, సాత్వికంగా ఉండేవాళ్ళు, ఇచ్చింది సంతోషంగా తీసుకునేవాళ్ళు. ఎక్కడ ఎప్పుడు కూడా నా చిన్నతనంలో మాత్రం బెదిరించడం కానీ వాళ్ళు ఇంత కావాల్సిందే అని అడగడం కానీ అట్లా ఎప్పుడు లేదనమాట. పాత చీర ఇస్తే కూడా చాలా ఇష్టంగా తీసుకునేవాళ్ళు అనమాట. అలా ఒక 10 రూపాయలకు కూడా ఇంటిల్లి పాదిని ఆశీర్వదించి వెళ్ళేటప్పుడు మార్క్ చేసి వెళ్ళేవాడు. మేము ఇక్కడికి వచ్చామని ఆ మార్క్ చూస్తే ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కాదనమాట. నిజంగా చెప్పాలి అని అంటే డిసిప్లిన్, యూనిటీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు అనిపిస్తుంది అనమాట, ఇట్లాంటి చిన్న చిన్నవి గమనిస్తే కనుక. కానీ మొన్న జరిగినది మాత్రం చూస్తే ఇది కడుపులో 2 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి నా కడుపులో రగిలిపోతుంది అసలు. అంటే ఎంత బాధ అంటే ఇంట్లో 2 years బిఫోర్ ఒక ఫంక్షన్ చేస్తే మరి ఎలా తెలిసిందో తెల్లవారుజామున 3ంటికే వచ్చేసారనమాట. వచ్చేసి మనని అడగడం అనమాట గట్టిగా, ఇది ఇంత ఇవ్వాల్సింది. అప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ చూసుకుని 50,000 అడిగారు పద్మిని. 50,000 అడిగారు. 50,000 అడిగారు. నేను ఎవ్వరూ సహాయం చేయరు పద్మిని. వాళ్ళు వస్తే మాత్రము మామూలుగా వర్కర్స్ అందరూ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. మిగతా వాళ్ళందరూ ఫంక్షన్ జరిగే చోటుకి వెళ్ళిపోయారు. అయితే నేను అలా కాదు అని చెప్పి మాట్లాడి, ఇది నేను పెద్దరికంగా నేను ఉండి చేస్తున్నాను, మా అమ్మ మా నాన్న లేకపోయినా కూడా మీరు అట్లా చేయొద్దని చెప్పి వాళ్ళకి ఎంత నేను రిక్వెస్ట్ చేస్తే 3,000కి దిగారో ఆలోచన చేయండి. 3,000 ఇచ్చి పంపించాను. సరే అక్కడ అయిపోయింది, అదంతా అయిపోయింది అని అంటే సంవత్సరాల క్రితం మన ఇంట్లో గృహప్రవేశం అయిన ఘట్టం. అప్పుడు మాత్రం నిజంగా నాకు అసలు వీళ్ళ నుంచి రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరా, ఇది ఇంకా ఇట్లా భరించాల్సిందేనా అందరూ అని చెప్పి భలే బాధ అనిపించింది పద్మిని. నిజంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ప్రయాస. ఇంకా బిల్డర్ అసలు మన చేతికి ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితులు. నీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డాము బిల్డర్తో. ఇదంతా అయిపోయి సరే గృహప్రవేశం చేసుకుందాము అని అనుకుంటే నేను ఇలా వెళ్తున్నాను గృహప్రవేశానికి. ఇంకా మనం 7:30కి అడుగు పెట్టడానికి ముందే వెళ్ళిపోతాం కదా, 6:30కే. అప్పుడే అసలు ఒక
ఇంచుమించు 35 మంది ఉన్నారు. అంటే ఇంటి గెస్ట్ల ముందు. కంటే ఎక్కువ మంది ఉన్నారు. నిజం 35 మెంబర్స్ అలా కూర్చొని ఉన్నారు. నేనేం మాట్లాడకుండా వెళ్తుంటే వచ్చేస్తుంటే, మీరు ఇప్పుడు ఏం వద్దు, మేము ఇక్కడ ముహూర్తం అవ్వాలి ఫస్ట్, ముహూర్తం అయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పడం. ముహూర్తం అయ్యి లోపలికి వెళ్ళాము అంటే ఇంకా అసలు ప్రతి గుమ్మానికి మనం కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు చల్లుతూ వెళ్తాం కదా, అసలు బ్రాహ్మణ్ణి మంత్రం చదవనివ్వట్లేదు, బావగారిని ముందుకెళ్ళనివ్వట్లేదు. ఆగండి మేమంతా చేసుకున్నాక మీతో మాట్లాడతామంటే కూడా మనకి టైం ఇవ్వడం లేదు. అంటే కోపం ఎట్లా జనరేట్ అవుతుందో చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఏం మాట్లాడతారంటే ఆయనే ఫస్ట్ కొట్టాడు తర్వాత మనం కొట్టాము. ఇప్పుడు అదే ఆయన ఫస్ట్ కొట్టాడంటే కోపాన్ని అంత నియంత్రించుకోలేనంత. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతోంది అంటే జనరల్గా మనం ఏమనుకుంటాము, ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు, మూడ్ స్పాయిల్ చేసుకోకూడదు, ఎగ్జాక్ట్లీ ఏదన్నా లేకపోయినా దానికి ప్రత్యామ్నాయం చూసుకుందాము అన్నట్టుగా ఆలోచిస్తాం కదా. అలా ఆలోచన కూడా లేకుండా అంత కోపాన్ని వచ్చేటట్టుగా బిహేవ్ చేశారంటే ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నాకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూసా కాబట్టి చెప్తున్నా. బట్టలు ఇప్పేస్తారు పద్మిని, అసలు ఎంత దారుణమైన ఎంబారసింగ్ కదా. అందులో మగవాళ్ళ ముందు బట్టలు ఇప్పేసి నువ్వు ఇలా అలా అని బూతులు బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకెలాంటి బూతులు అని అంటే మన పిల్లలు విని అవాక్కైపోతారేమో. ఇప్పుడు కొంచెము ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బూతు విన్నా కూడా దేనికి సంబంధించింది అనేది అర్థమైపోతుంది. పిల్లల ముందు మనని బూతులు మాట్లాడుతున్నారంటే మన పరువు ఏమైపోతుంది, ఆ చుట్టాల ముందు ఏంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా అసలు నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా, బావగారేమో మాట్లాడలేరు, కళ్ళు మూసేసుకుని అలా నుంచున్నారు. మగవాళ్ళకి చాలా బట్టలు ఇప్పేస్తే కళ్ళు మూసుకొని నుంచున్నారు బావగారు అంతే. ఇంకా నేను మాట్లాడతానని చెప్పి నేను వాళ్ళని ఒక్కళ్ళు రండి మీరు ఇంతమంది కాదు అని అంటే వాళ్ళు నన్ను డిమాండ్ చేసిన అమౌంట్ 2 లక్షలు, 2 lakhs. నిజంగా ప్రామిస్ చెప్తున్నాను, నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అసలు నేను ప్రామిస్ అన్న మాట మాట్లాడను. 2 లక్షల రూపాయలు పైగా అంటారు. ఇల్లు కట్టడానికి మినిమం 2 crores అయి ఉంటుంది కాబట్టి కనీసం మాకు 2 lakhs అన్నా ఇవ్వాలి అంటారు. ఓహో, ఇల్లుని బట్టి డిమాండా? ఇల్లుని బట్టి డిమాండ్. నీకు బర్కత్ వద్దా, అదొద్దా, ఇదొద్దా, బర్కత్ అంటే మంచిగా ఉండద్దా నువ్వు అంటే ప్రాస్పెరిటీ. బర్కత్ అంటే ప్రాస్పెరిటీ ఉండాలి కదా నీకు, అది ఇదని అంటే ఎవ్వరూ హెల్ప్ చేయలేదు పద్మిని. చేయడానికి లేదు, ఒకళ్ళు చేయలేదని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎలా అని అంటే పాపం అందులో మా రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, అతను వీడియో తీస్తున్నాడు అనమాట. ఎందుకు వీడియో తీసుకున్నాము అని అంటే ఇచ్చామని ప్రూఫ్ ఉండాలి కదా. మళ్ళీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చారనుకో మళ్ళీ అదొక బాధ. రారు, మార్క్ చేసి వెళ్ళిపోతారు, ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి వెళ్తారు. కానీ ఏమో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నమ్మకం ఎట్లా అన్న ఉద్దేశంతో వీడియో తీసుకున్నాం. అయితే మొత్తానికి ఎట్లానో భగవంతుడు పరమాచారి గారికి దండం పెట్టుకోవడము, అలాగే లక్ష్మీనరసింహస్వామికి దండం పెట్టుకొని వాళ్ళ నామాన్నే చదువుతూ ఆయన నువ్వే ఇంకా దిక్కు అని చెప్పి దండం పెట్టుకుంటే 16,000కి సెటిల్ అయింది అనమాట. 16,000 చాలా చిన్న విషయం కాదు. అయ్యో 16,000 అమౌంట్ నేను చెప్తా ఎందుకు బిగ్ అమౌంట్ అంటే, నేను బ్రాహ్మడికే 15,000 ఇచ్చాను. బ్రాహ్మడికి 10,000 ఇచ్చి మళ్ళీ ఇంకొక 5,000 వేశాను. ఎందుకంటే వీళ్ళకి నేను 16,000 ఇచ్చాను. పాపం ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంత కంఠశోషతో హోమం చేయించారు, గృహప్రవేశం చేయించారు, సత్యనారాయణ చేయించారు, ఇంత చేశారని చెప్పి నేనే కొంచెం ఇంకొక 5,000 ఎక్కువ ఇవ్వడం జరిగింది అనమాట. 16,000 రూపాయలు ఇస్తే మళ్ళీ నాకు అంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఉంది కదా, సంవత్సరం క్రితం జరిగిన ఇన్సిడెంట్ అనుభవం ఉంది కదా, 3,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వస్తారు పద్మిని, ఇంకొక 1,000 ఇవ్వమని వచ్చారనమాట. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడు 16,000 ఇచ్చాం, వీళ్ళ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు చూడండి, ఇంకొంచెం ఇయ్యి అని చెప్పి వస్తారు, ఆటో కిరాయికో దేనికో అని చెప్పి వస్తారు అని చెప్పి మళ్ళీ అని అంటే మళ్ళీ 5 నిమిషాలు తిరగకుండానే మళ్ళీ వచ్చి మళ్ళీ 1,000 రూపాయలు తీసుకుని వెళ్ళారు. నేను అప్పుడు గట్టిగా అన్నా, నేను ఇప్పుడే మా వాళ్ళకి నేను చెప్పాను మీరు వస్తారు మళ్ళీ అని, ఎందుకు అలా చేస్తారు మీరు, మనసు ప్రశాంతంగా ఉంచాలి, ఇలా ఇంకా మాకు ఎలా చేసుకుంటాం మేము ఈ మాటలు అని చెప్పి. వెరీ వెరీ ప్యాథటిక్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఏదో బాధపడితే మనకు తగులుతుంది అని అంటున్నారు కదా, మరి మనం బాధపడితే వాళ్ళకి తగలదా? ఏ మనిషి అయినా సరే, ఏ ప్రాణైనా జీవైనా బాధపడితే ఆ బాధని ఎవరైతే జనింపజేశారో, ఆ బాధకి కారణం ఎవరో వాళ్ళందరూ కూడా మళ్ళీ అనుభవించవలసిందే పద్మిని.
ఇప్పుడు అదే అలా అనుభవిస్తూనే ఉన్నారు. ఒక రకమైన ఇప్పుడు మనం ఈ వీడియో మన ఛానల్లోనే మన స్వరూప గారని ఒక యాంకర్ చేశారు. కమెంట్స్ చూస్తే 800-900 కమెంట్స్ ఉంటే అన్ని వాళ్ళ గురించి చీత్కారమే. ఇప్పుడు కాదు పద్మిని నీకు, ఇప్పుడు ఇన్స్టెంట్ లో కూడా నేను చెప్తున్నా నేను, ఈ సమస్య ఈ ఫంక్షన్స్ కి వచ్చి వేలకు వేలు తీసుకోవడము అనేది మినిమం 4 years నుంచి వింటున్నాను నేను. ఇంత తీవ్ర స్థాయిలో కొంతమంది టెంట్ వేయకుండా ఫంక్షన్స్ చేసుకున్న దాఖలాలు కూడా వీళ్ళ భయానికి ఎవ్వరికి చెప్పకుండా జస్ట్ ఫంక్షన్ చేసుకొని భోజనాలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఎక్కడైనా ఫంక్షన్ అని అంటే సన్నాయి వాళ్ళకో టెంట్ వాళ్ళకో క్యాటరింగ్ వాళ్ళు వీళ్ళని చెప్తాము. ఎక్కడైనా వీళ్ళు వచ్చి వాళ్ళని ఏమన్నా ఎక్కడ జరుగుతున్నాయో చెప్పు అని చెప్తే వాళ్ళని ఎంత భయభ్రాంతులకి గురి చేస్తే మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. భయం కాదు, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి, కమిషన్స్ అనుకోవచ్చు. లేదు అంటే గనక వాళ్ళని ఏమైనా భయపెట్టి భయపెట్టడం ఎన్నాళ్ళు భయపడతారు. కమిషన్ ఇస్తే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి. అక్కడ జరిగింది పలానా వెళ్ళు, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు అని అంటే చెప్పేస్తారు కదా. సో అది నేను ఇందాక అడిగిన ప్రశ్న, మరి మనల్ని ఇంత బాధ పెడుతున్నారు, క్షోభకు గురవుతున్నాం, పైసా కూడబెట్టుకుంటే తప్ప ఇల్లుని కట్టుకోలేము. ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒక మిడిల్ క్లాస్ మనుషులకి కదా. ఇంత బాధ పెట్టడం, అరే ఆ 10 రూపాయలు ఉంటే పిల్లల కోసం దేనికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటా. మరి వాళ్ళని ఎట్లా కట్టి కుడుపుతుంది అక్క మన ఏడుపులు? ఇప్పుడు పాపం పండిందిగా పద్మిని. ఇప్పుడు అసలు యాక్చువల్గా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వరు కదా జనరల్గా. వాళ్ళ విషయం అనేసరికి ఏదో ఒకటి చేయండి అని అంటారు. ఒకసారి వీడియో మీరు ఎప్పుడన్నా చూడండి, ఇట్లానే అదేంటి బట్టలు షాప్కి వెళ్తే ఆయనని చాలా హింసించేస్తుంటే చీర ఎత్తైపోయింది అనమాట. ఆయన కోపం వచ్చి లేచి ఆయన కూర్చున్న కుర్చీ తీసి తల మీద వేసాడు. మంచి పని చేశాడు. అది చూశాను నేను, మనం చూస్తూనే ఉన్నాం, మనం యూట్యూబ్లో ఆ వీడియో ఉంది. అలా ఎప్పుడో అప్పుడు చేసిన పాపం పండుతుంది పద్మిని. ఇప్పుడు చూడు అసలు ఎవరు ఇన్వాల్వే అవ్వరు అలాంటి విషయాన్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ దాకా అయ్యింది అని అంటే ఇప్పుడు పాపం పండినట్టే కదా. అయ్యో పాపం అనుకోవాలి, మనలాంటి మనుషులను మనం కూడా అనుకునేలాగా ప్రవర్తన ఉండాలి. కానీ ఇదెక్కడ దిక్కుమాలిన చాలా అసలు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోవడం పద్మిని. ఇప్పుడు చూడు కొంతమంది నేను చూస్తాను నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి వినడము, అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్స్ ఆపడం. వీళ్ళు చాలా అది ఎంత వీళ్ళకి చాలా తొందరగా నెట్వర్క్ ఉంటుంది పద్మిని. అలాగే నేను హ్యూమన్ రైట్స్లో వర్క్ చేశాను. మాకు ఒక అమ్మాయి అయితే, ఒక ట్రాన్స్జెండర్ అయితే కార్డు ఇప్పించండి అక్క నేను కూడా వస్తా అంటే తనకి ఇప్పించి తనతో పాటు వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలా ఉంటే ఖచ్చితంగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తాను. నాకు ఇక్కడ 2 నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచి చెడు అని అనుకుంటే గనక వీళ్ళలో మంచిని చూశాను, వర్క్ చేశాను వీళ్ళతో పాటు నేను. అట్లాగే వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కూడా నేను ఎదుర్కొన్నాను పద్మిని. రెండు నేను అనుభవించాను, ఎక్స్పీరియన్స్ చేశాను. వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఎక్కడైనా మనం హ్యూమన్ రైట్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆలోచన ఏదన్నా చెప్తే అబ్బా ఇది మనకి జనించలేదేంటి, ఇది స్ఫురణకి రాలేదేంటి అన్న లెవెల్లో మాట్లాడతారు అనమాట. అంత బ్రెయినీగా మాట్లాడతారు. ఇంకొకటి కాపురాలు నిలబెట్టడంలో కూడా ఫస్ట్ ఉంటారు. అవునా? అంటే సంబంధాలు ఉన్నాయనుకో, విడిపోతున్నారు అనుకో వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళని కలపడం విషయంలో మేము చూడండి ఎక్కడ కొరగానకుండా ఏం చేయకుండా ఒక ఫ్యామిలీ అంటూ మాకు లేకుండా మేము ఎలా బ్రతుకుతున్నామో చూడండి. ఎంత మేమందరం కలిసి ఉన్నా కూడా అన్న చెల్లు అక్క చెల్లు అలా తల్లిదండ్రుల ప్రేమ కానీ స్పౌజ్ ప్రేమ కానీ మాకు లేదు. మీకు ఉంది, భగవంతుడు ఇచ్చాడు, మీరు అట్లా అనుభవించాలి కానీ తృణీకరించుకోవద్దని కూడా వీళ్ళు కౌన్సిలింగ్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఇలా ఉంటే ఎంత ఆదరణ వస్తుంది, అందరి నుంచి బోల్డంత ఆదరణ వస్తుంది. హింసించడం అనేది చాలా చాలా హేయమైనటువంటి ఒక విషయం. అయితే వాళ్ళ శాపాలు ఫలిస్తాయి అనేది నేను మీరు ఒక్కసారి చెప్దురు. కానీ దానికన్నా ముందు కొంతమంది ట్రాన్స్జెండర్స్ పరిచయస్తులు ఉన్నారు, వాళ్ళని నేను ఇంటర్వ్యూస్ చేయడం జరిగిందాక ఒక్కసారి కాల్ చేసి చూస్తాను. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. స్నేహ అని ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. లెట్స్ సీ, ఒకవేళ లిఫ్ట్ చేస్తారేమో. స్నేహ గారు నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్ ఇష్యూ గురించి ఒక్కసారి మీతో మాట్లాడాలి అని అనిపించింది. మిమ్మల్ని నేను గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా హంబుల్గా మీరు, మీ ప్రవర్తన కానీ అరే మిమ్మల్ని ఆదరించాలి అనే విధానంలో ఉంటుంది. మీరే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో నాకు చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. ఎంత చక్కటి, ఎంత ఒద్దిగ్గా ఉన్నారు అని అనిపిస్తుంది. అయితే మీ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది మాత్రం
క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేయటం అనేది చూస్తూ ఉన్నాము. వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మీరే అంటున్నారు మీ దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి. Exactly. అంటే మంచి చెడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. Hmm. ఎవరైతే ఈ చెడు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము వెలివేయడానికి చాలా అంటే చాలా వరకు మేము అదే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ అవి ఇవ్వడం కానీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ రీసెంట్ గా వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే అడగడము ఇంత ఇంత అని చెప్పి మీ ఇంటికి కూడా వచ్చారని తెలిసింది ఒకసారి. అవును, మా ఇంటికి మా గృహ ప్రవేశానికి కూడా రావటం జరిగింది. నాకు ఆ రోజు నాకు కాల్ చేశారు, నాకు చంద్రముఖి గారు కాల్ చేశారు. సో ఇలా ఇలా అని చెప్పేసి అన్నారు మాతోని. కానీ మీ మాట కూడా వాళ్ళు బేఖాతరు చేశారు, అసలు ఒప్పుకోలేదు. ఆ రోజు మా మాట చూసారు కదా. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ అయితే కొంతమంది గురువులు ఎవరైతే ఉన్నారో ఈ గురువులు ఉన్న పిల్లల కిందకి ఎవరికైతే మనము చెప్పే వాళ్ళము మా దాంట్లో గురువులు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్ మహానగరం చుట్టూ మాత్రమే జరుగుతుంది, కొన్ని జిల్లాలకు జరుగుతుంది. అన్ని ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి మేము అనట్లేదు మేడం, కొన్ని జిల్లాలు ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అని కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగినప్పుడు కొంత గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక దగ్గర ఒక పొరపాటు జరిగింది, ఈ రిమార్క్ మన మీదకి వచ్చింది అంటే నెక్స్ట్ వెంటనే మన పక్కింట్లో పిల్లలకు మనం సర్ది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశారంటే అరే మన పిల్లగాడు వయసుకు వచ్చాడు కదా వీనికి కొంచెం భయం చెప్పాలి, వీడు తిరుగుతున్నాడు కాబట్టి ఖరాబ్ అవుతున్నాడు తల్లిదండ్రులు ఇలా చెప్తారు వాళ్ళకి. కానీ ఇక్కడ ఎవరైతే గురువులు ఉంటారో గురువు కింద ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు గురువుకి ఇలా జరిగిందని చెప్పడం ద్వారా వెంటనే ఆ గురువు ఎంబడే కూడా పరిష్కారం చేసి ఇలా చేయకుండా మనం ఉండాలి, ఎందుకంటే మన జీవనాధారం ఇదే కాబట్టి అని చెప్పి చెప్పడం గురువుల బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే గురువులు అనే వాళ్ళు కొంతవరకు బాధ్యత తీసుకోకపోవడం వల్ల జరుగుతుందో లేకపోతే గురువుల మాట వీళ్ళు వినకపోవడం జరుగుతుందో అనేది మాత్రం అర్థమవుతుంది ఇక్కడ. సో మొత్తానికైతే వైఫల్యం అయితే చూస్తూ ఉన్నాము. ఆయన నెత్తి పగలడం అనేది జరిగింది, ఆయన కుట్లు కూడా పడ్డాయి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. యావత్ ప్రపంచం కూడా ఇంత అంటే ఎవరో ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి అనేది డెఫినెట్గా చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఈ ఫంక్షన్స్ జరిగేటప్పుడు మీ వాళ్ళు వెళ్లకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలి అన్న ధోరణిలో ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉంటుందా మీ కమ్యూనిటీ నుంచి? ఒక మాట చెప్తున్నాను, ఫంక్షన్స్ కి వెళ్లకుండా కట్టడి చేయాలని చెప్పేసి అని మీరు అంటున్నారు ఆ మాట. సో దానికి నేనైతే ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మీద దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా జీవనాధారం ఏంటి అంటే ఇదేదో మీకు కొంతమంది యూట్యూబ్ క్లాస్ లో నేను వింటున్నాను, మీరు దీవిస్తే మంచి జరుగుతుందా, మీరు దీవిస్తే అదైతుందా, అది ఇది అని చెప్పేసి అని ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మా వృత్తి అనేది ఇది ఈ రోజులు నేర్చుకున్న వృత్తి కాదు, ఇది ట్రైనింగ్ తీసుకున్న వృత్తి కాదు, ఇది పురాతన నుంచి మా పెద్దవాళ్ళు ఏదైతే మాకు నేర్పించారో దాన్ని మేము పాటిస్తూ ఉన్నాము. కొంతమంది దాతలు మమ్మల్ని మెచ్చుకొని మా విధానం చూసి మాకు మంచిగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాకు పిలిపించుకొని మాతో పూజలు చేయించుకొని ఎగ్జాక్ట్లీ మేము ఆనందంగా ఇస్తే అది వేరు, అది మీకు బ్లెస్సింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చేది మాకు బ్లెస్సింగ్ ఎలా అవుతుందో మేము కూడా ఆనందంగా, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టతరమైనటువంటి విషయం, రూపాయి పోగేస్తే తప్ప ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. ఆనందంగా 1000 రూపాయలు ఇచ్చాం, 2000 ఇచ్చాం, మీరు ప్రశాంతంగా తీసుకుని వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నా ముందు శ్రవంతి గారు అని ఒకరు కూర్చొని ఉన్నారు, ఆవిడ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. 2 లక్షలు డిమాండ్ చేయడము, బట్టలు ఇప్పేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? నాకు అర్థమైంది. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఒక చిన్న కంగనాల షాప్ ఓపెనింగ్ అవుతుంది మేడం, దానికి వాళ్ళు ఎంత ఇస్తారు, ఒక 500 1000 రూపాయలు వాళ్ళ ప్రేమ కొద్ది ఇస్తారు, 2 జాకెట్ ముక్కలు పెట్టి వాయినం ఇచ్చి పంపిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు నిజంగానే మీరు అన్నట్టుగా ఆ సదానందం గారు ఈఎంఐ తెచ్చుకోను ఏది తెచ్చుకోను తను ఇల్లు కట్టుకున్నారు తను అక్కడ. సో తన బాధ మాకు అర్థమైంది. సో అక్కడ మేము అడగడం మాత్రం అంత అడిగారు కావచ్చు, సో తన దగ్గర లేవన్నప్పుడు మా వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎంత కాదు గింత అని చెప్పేసి అడగాల్సింది ఉండే అక్కడ. సో దాన్ని మాత్రం సదానందం గారికి జరిగిన దానికి మాత్రం మా హిజ్రా వ్యవస్థలో ఉన్న వాళ్ళు మేమందరం అయితే పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హిజ్రాలో మాత్రం అలా చేయడం అయితే తప్పు, అది మేమే చెప్తున్నాము, దాన్ని మేము అంగీకరించట్లేదు, దానికి మేము సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఏది సంఘటన జరిగిందో దానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి, దాన్ని లీగల్ గా యాక్షన్ తీసుకొని వారిపై చట్టపరమైన చేయాలని చెప్పేసి మేమందరం అదే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఈ జరగడం వలన మిగతా హిజ్రాలు అందరి మీద ఎగ్జాక్ట్లీ
మా అదే పొట్ట కదా. నా పొట్ట మీద వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ వయసు ఎంత? అవును. 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవును. ఉంటాయి. మా దాంట్లో 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతున్న ఇజ్రాయల్ అంత లైఫ్ స్టైల్ ఏటుపోతుందండి. మరి ఎగ్జాక్ట్లీ. మేము ఎలా బతకాలి వీళ్ళ వల్ల? సో దీనికి మేమైతే ఒకటే అంటున్నామండి, సమస్య అనేది ఏదైనా సరే లీగల్ గా ఒకవేళ మా వాళ్ళు గృహప్రవేశాలకే గాని శుభకాలు దేనికి వచ్చినా సరే, ఒకవేళ మీరు ఇచ్చినంత కనుక తీసుకోకపోతే మనకు చట్టం అనేది ఉంది. మనకు చట్టం మన చేతిలోకి తీసుకోకుండా వెంటనే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి 100 కాల్ చేయండి. ఇగో వీళ్ళు ఇంత అడుగుతున్నారు, మేము ఇంత ఇస్తా అంటున్నాము, వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి ఒక వీడియో చేసేసి వెంటనే పోలీస్ వాళ్ళకి పంపించండి. లీగల్ గా యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా మంది మా ఇతర వ్యవస్థలో మేము కూర్చోబెట్టి అదే చెప్తున్నాము. షాప్ ఓపెనింగ్ కి కానీ గృహప్రవేశం వెళ్ళినప్పుడు దాతలు ఇచ్చినంత తీసుకోండి, అడగండి ప్రేమగా, వాళ్ళు ఇస్తారేమో అడగండి. అంటే అడగమని ఎవరు చెప్పట్లేదు మేడం ఇక్కడ. ఏ హిజ్రా కూడా ఏ గురువు కూడా మీరు ఇంత అడగరండి, మీరు అంత అడగరండి అని ఏ గురువు కూడా చెప్పదండి. అక్కడ ఇచ్చినంత తీసుకొని రమ్మని చెప్తారు. ఎందుకంటే తెల్లవారితే మళ్ళీ అదే రోడ్డు మీద వెళ్ళి బతకాలి. అయితే స్నేహ గారు, ఇట్లా తీసుకున్న డబ్బులు చాలా మంది బయట చెప్పే మాట ఏంటంటే కమిషన్స్ చాలా మందికి ఇస్తారు. ఈ టెంట్ హౌస్ వాళ్ళకి కానీ ఆవులు తీసుకొచ్చే వాళ్ళకి కానీ ఈ కమిషన్స్ వెళ్తాయి అని కూడా అంటూ ఉంటారు. ఇందులో నిజాలు ఏంటండి? మేడం ఇక్కడ ఆవులు తీసుకొచ్చే వాళ్ళకని టెంట్ హౌస్ వాళ్ళకని ఇవన్నీ మాట్లాడడం అంటే ఇది అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది మాత్రం మాకైతే తెలియదు మేడం. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, ఈ సదానందం గారి పైన జరిగిన ఇష్యూ పట్ల మేమైతే ఒకటే చెప్తున్నామండి. ఇప్పుడు మీ పక్కన స్రవంతి మేడం గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి మేడం గారు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు. అందుతో నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీరు ట్రాన్స్జెండర్ స్నేహ అండి, సోషల్ యాక్టివిస్ట్ అండి. వెరీ గుడ్. ఏదైతే ఇది సదానందం గారికి జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో మేడం అది, సో దాన్ని పూర్తిగా మేమైతే ఖండిస్తున్నామండి. మేము సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మా హిజ్రా వ్యవస్థ మీద దెబ్బ పడింది కాబట్టి అది ఎవరైతే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ అబ్బాయి మీద తల పలగొట్టే విషయంలో అయితే చేశారు, వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అదే విధంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. వారిని ఏ పరంగా చేసినా మా ఇజ్రాయల్ ఉన్న గురువులు మాత్రం ఎవరు రారు. ఎందుకంటే అది మా లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి. అవునండి, మీరు తప్పకుండా మీరు ఇలాంటివి ఖండిస్తారనే మేము ముందు మాట్లాడుకున్న విషయం కూడా. గౌరవం ఎలా పెరిగింది కూడా, గౌరవంగా బ్రతకాలి. సనాతన ధర్మమే అసలు ఎవరికైనా సరే గౌరవం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళ జీవన విధానం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతోనే అసలు మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని సనాతన ధర్మం ఇన్కల్కేట్ చేసింది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అదే మాట్లాడడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నేను గానగాపురం వెళ్తాను, వెళ్ళినప్పుడు అక్కడ నుంచుంటారు హిజ్రాలు, నుంచుని అసలు అందరినీ ఆశీర్వదించేస్తూనే ఉంటారు. ఎవరెంత ఇస్తే తీసుకుంటారు కానీ కనీసం ఇవ్వకపోతే ఆపను కూడా ఆపరు. అక్కడ ఎప్పుడైతే నేను ఇవ్వకుండా ఆశీర్వాదం అనేది నా తల మీద చేయి పడుతుందో ఆ ఫీల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే భగవంతుడు ఆశీర్వదించాడు మనని అన్నట్టుగానే ఉంటుంది అనమాట. అవునవును, తెలుసు నాకు అది. అవునవును, నిజమే. మా అమ్మగారు కూడా నిజంగా మీరు ఇప్పుడు అంటే ఈ జరిగిన సంఘటన వాళ్ళ గురించి కాకుండా మిగతా హిజ్రా వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు, మా యొక్క లైఫ్ స్టైల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక మాట చెప్తున్నానండి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏమని అంటున్నారంటే మా యొక్క వ్యవస్థ పైన చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీకు రూల్ ఎక్కడిది, మీకు అది ఎక్కడిది, ఇది ఎక్కడిది. అరే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, మేమే అంటున్నాం కదా. ఎందుకంటే ఏమండి ఒక్క మాట చెప్పనా, మీరేమనుకోకపోతే ఒక్క నిమ్మకాయ చుక్క చాలు పాలంతా విరిగిపోవడానికి. అర్థమైందా? ఇది యాక్చువల్ గా మీరు అంటే నేను అడ్వైజ్, మీరు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది మీరు ఎప్పుడైతే 4 ఏళ్ల క్రితం ఇట్లాంటి డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పన్నారో, మీ అంతటా మీరే అసలు మీడియాకి వచ్చి మా లాంటి వాళ్ళు ఇలా వచ్చి ఇలా ఎక్కువ డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మీ అంతటా మీరే అసలు ఒక వీడియో చేసి ఉంటే బాగుండేది. జనాలకి చైతన్యపరిచే విధంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మో ఇప్పుడు వీళ్ళ బ్లెస్సింగ్స్ వీళ్ళ నోటి నుంచి ఏదైనా వస్తే నిజమైపోతుందేమో అన్న భయంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం, అవునా కాదా? అలాంటప్పుడు నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది. మీరందరూ మాట్లాడకుండా ఉండడం, ఒక మంచివాడి మౌనము చాలా ఎలాంటి అంటే కురుక్షేత్ర యుద్ధాన్ని తీసుకొచ్చింది. విదురుడు కామ్గా ఉండడం బట్టి. అర్థమైందా? మీలాంటి వాళ్ళందరూ కామ్గా ఉండడం బట్టి ఇవాళ వాళ్ళతో పాటు కమ్యూనిటీ మొత్తం కూడా మాటపడాల్సిన స్థితి వచ్చింది. అలా మాట్లాడకూడదు, తప్పు.
వాళ్ళ ఆశీర్వాదం మంచిది అని చెప్పి ఈవిడ బాగానే చెప్తుందిలే, పడిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నాలాంటి వాళ్ళు కూడా మాట పడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మీ అందరు ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా సరే ఒకళ్ళు ఏమండి ఇలాంటి ఎక్కువగా డబ్బు అడిగితే మాత్రము అది ఇవ్వవలసింది కాదు, మీ అంతటా మీరు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి వాళ్ళకి పంపించండి అని చెప్పడం అనేది కరెక్ట్. ఇంకొకటి 35 మంది వచ్చి ఆటోలో వచ్చి ఆటో వాళ్ళకి కూడా వెయిటింగ్ ఛార్జీలు ఇచ్చుకుంటూ నాలాంటి దాని దగ్గర 16,000 తీసుకుని వెళ్తే వాళ్ళకి చెరో 500 వస్తుంది అంతే కదా అన్న మంచి మనసులోనే నేను ఆలోచించానండి. ఓకే, అదే ఇద్దరు వచ్చి 5,000 తీసుకుని వెళ్తే చక్కగా 2,500 2,500 కనీసం 15 రోజులు కడుపు నిండా తిన్నారు కదా అనే భావన ఉంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. కాబట్టి మూకుమ్మడిగా ఇట్లా రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళు ఎంత అది థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు చాలా మంచి విలువైన యొక్క మా పట్ల ఉన్న ఆశీర్వాదము, మేము ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ రోజు ఒక మీడియా ముందు కూర్చొని మాకు తెలియజేస్తున్నారు మేడం. నేను ఒక మాట చెప్తున్నాను మేడం, జరిగిన అంటే సంఘటన ఎక్కడ తప్పు జరిగినప్పుడు మా హిజ్రా వ్యవస్థలో గురువులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన దాన్ని బట్టి ఇలా చేయకూడదు అని చెప్పి ప్రతి చోట మేము చెప్తూనే ఉన్నాము, ప్రతి చోట మేము వాదిస్తూనే ఉన్నాము. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళండి అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. మీరు ఒక్కరు మాట్లాడితే మళ్ళీ మీ మీద ద్వేషభావం అనేది వస్తుంది, ఇలా మాట్లాడారు మన కమ్యూనిటీ గురించి అని చెప్పి. అలా కాకుండా ఒక 4-5 పెద్దవాళ్ళు కలిసి ఇలాంటి పెద్ద అమౌంట్ ఇవ్వకూడదు అని చెప్పి అలా ఎవరైనా వస్తే గనక మా లాంటి వాళ్ళకి కాల్ చేయండి, మేము తప్పకుండా దీన్ని పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్తాము అని చెప్పి మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. మేడం తప్పకుండా ఆల్రెడీ మేము మా ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేసాము. మేము ఆల్రెడీ మా ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో మా లైలాపూర్ గారు అంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ తను మాట్లాడడం జరిగింది. దాంతో పాటు మాకు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ దాంట్లో ఉన్నాము, మేమంతా కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది. తప్పు చేసిన హిజ్రాను శిక్షించండి, కాకపోతే మిగతా హిజ్రాలందరినీ కూడా తప్పుపడి చూస్తే మేము లేదండి అట్లా ఎప్పుడు ఎవరు చేయరు. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి జరిగింది అని అంటే దాన్ని అంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలా అంటే ఇదంతా కడుపులో బడబానలాగా ఉండిపోయింది అనమాట. అదంతా ఒకటేసారి ద్వేషం అనేది అవుట్ బస్ట్ అయింది, అంతకు మించి ఇంకేం లేదు. అవును డెఫినెట్ గా జరిగిన దానికి మేమైతే ఇప్పుడు సదనందం గారికి మా హిజ్రాలందరి తరపున మేమైతే దానికి తప్పని ఒప్పుకుంటున్నాము. దాన్ని మేము పూర్తి ఖండించి మరొక ఎన్నిసార్లు ఎందుకు అంటున్నామంటే తను ఎంత బాధతో ఆ బాధ షేర్ చేసుకున్నారో మాకు అర్థమవుతుంది. మేమైతే ఇప్పుడు దీంట్లో ఒకటి మిగతా మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. మమ్మల్ని అదే యూట్యూబ్ ఛానల్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి డిబేట్ చేసి మాతో మా సమస్యలు తెలుసుకున్నా ఆ యాంకర్స్ ఈ రోజు కొంతమంది మాకు తప్పగా మాట్లాడితే వీడియోస్ రిలీజ్ చేస్తున్నది అది చాలా తప్పని చెప్పి నేనైతే పూర్తిగా ఖండిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నిజాలు తెలుసుకోండి, తీసర వరకు జరిగిన విషయాన్ని తీసర వరకే మాట్లాడండి, అక్కడి వరకే మాట్లాడండి, ఆ జిల్లా వరకు మాత్రమే మాట్లాడండి. మిగతా జిల్లాలో ఎక్కడ తప్పు చేసినా సరే ఆ జిల్లా వరకు మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇతరులు అందరూ అంటే మాత్రం ఎవరు ఊరుకుంటారండి చెప్పండి? మీరెందుకండి, నేనే ఊరుకోలేదు. ఇప్పుడు మీరు నా వీడియో ఇప్పుడు చూడండి, నేనే ముందు అసలు అలా కాదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ అయినమ్మా అని చెప్పడం జరిగింది, మీ గురించి మంచి మాట్లాడడం జరిగింది. మీరు తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. తెలియజేస్తాను మీ అందరికీ కూడా, ఎక్కడైనా సరే ఏ హిజ్రా పొరపాటు చేసినా సరే మీకు అది తప్పుగా అనిపించినా మీకు ఇబ్బందికరంగా అనిపించినా సరే దాన్ని లీగల్ గా యాక్షన్ తీసుకోండి. తప్పకుండా 100 కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, చేయండి. అలాగేనండి. చోట అందరి కూడా లేదండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ స్నేహ గారు, నమస్తే. ఇది రియాక్షన్ ఒక హిజ్రా నుంచి. సో డెఫినెట్గా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ ఆ సదానందం గారు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చక్కగా మీరు కూడా స్పందించారు. డెఫినెట్గా వీటి నుంచి బయటపడాలి, పోలీసులు కూడా డెఫినెట్గా దీన్ని వాళ్ళు కూడా కొంచెం సీరియస్గా చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.